సార్ నమస్తే సార్. నమస్తే సార్. బీసీ కులగణన సర్వేలో చూస్తే ఎలాంటి వాళ్ళకు లబ్ధి చేకూరొచ్చు సార్? ఇప్పుడు గవర్నమెంట్ అనుకూలంగా ఉందా సార్? ఎంతమంది వెనకబడి ఉన్నది, వారికి ఎంత అన్నది ప్రభుత్వ పథకాలు లబ్ధి చెందాలన్నది అప్పుడు బహిర్గతం అవుతుంది. తర్వాత అంతకుముందు స్వాతంత్రం పూర్వం అన్నది సర్వాయి పాపన్న మొట్టమొదటిగా బహుజన రాజ్యాధికారం కావచ్చు, దొడ్డి కొమరయ్యే కావచ్చు, చాకలి ఐలమ్మే కావచ్చు. ఇప్పుడు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయం పేరు చాకలి వీరనారి చాకలి ఐలమ్మ పెట్టడం చాలా సంతోషకరం. ధన్యవాదం ప్రభుత్వానికి కూడా ఇలా ధన్యవాదం. తర్వాత బీసీ కులగణన అన్నది బీసీ సంఘం నాయకులు మొదటి నుండి పోరాటం చేస్తున్నారు. అప్పుడు మండల్ కమిషన్ 1990లో మండల్ కమిషన్ చేయడం జరిగింది. ఆ మండల్ కమిషన్లో కూడా అంటే అప్పుడు కొన్ని ప్రభుత్వాలు బీసీ కులగణన చేసినప్పటికీ ఎందుకో బహిర్గతం చేయలేకపోయింది. బహిర్గతము కులాల యొక్క గణన బహిర్గతము ఎందుకు చేయలేదు అన్నది అది ఎవరికి అర్థం కాని విషయం. ఆ రోజుల్లోనే ఒకవేళ బీసీ కులగణన కనుక బహిర్గతం చేస్తే ఇప్పటి వరకు కొంత అభివృద్ధిని బీసీ కులాలన్నీ కొంత అభివృద్ధి సాధించి ఉండేది. కానీ అలాంటి ఇప్పుడు దాంతోపాటుగా బీసీ సబ్ ప్లాన్ కూడా జరిగితే చాలా మేలు కలుగుతుందని మా ఉద్దేశం. తర్వాత ప్రభుత్వం ఇవాళ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం చాలా సంతోషకరమైన విషయంతో పాటు దొడ్డి కొమరయ్య అయిన తెలంగాణ తొలి సాహిత్య రైతాంగ పోరాట యోధుడైన బీసీ సామాజిక వర్గానికి చెందిన జనగామ జిల్లా పేరు దొడ్డి కొమరయ్య జిల్లా పేరు పెడితే కూడా చాలా అని ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి మీ మీడియా ద్వారా విన్నపం చేయించున్నాం. ఆ తర్వాత సర్వాయి పాపన్న కూడా ఒక విద్యాసంస్థ పేరు పెట్టాలి. ఎందుకంటే ఆనాడే బహుజన రాజ్యాధికారం యొక్క మొట్టమొదటి అది సర్వాయి పాపన్నే మొట్టమొదటి బహుజన రాజ్యాధికారం ద్వారా వచ్చిన వ్యక్తి. ఒకవేళ కులగణన చేస్తే ఎట్లాంటి లబ్ధి చేకూరుస్తారు? బీసీలో ఎంతమందికి బీసీలు అంటే ఆనాడు ఉన్న సర్వే అంటే ఇప్పుడు సపోజ్ భూములు ఆనాడు సర్వే చేసినప్పుడు చెట్లు అవన్నీ ఉండటం వల్ల సరి అయిన సర్వే జరగలేదు. ఇప్పుడు చెట్లను తీసేస్తే ఏ విధమైన సరి అయిన సర్వే జరుగుతుందో గొలుసులు నిజ నిర్ధారణంగా అంటే ఉన్న వాస్తవం ఎంత జరుగుతుందో ఇప్పుడు కులాలు కూడా చేస్తే ఇప్పుడు ఏమైతుంది, కుమ్మరి చక్రం ఆగిపోయింది. ఆల్రెడీ కమ్మరి కొలుములు ఇరిగిపోయినాయి. గొర్రెల పెంపకదారులు, ఆ తర్వాత అడవులు లేకపోవడము, ఆ తర్వాత చాలా మంది అంటే వాటిని కావచ్చు సబ్బన్ సాకలి మంగలి జాతులు అన్నవి కులవృత్తులు అన్నవి గ్రామాలలో దెబ్బతినే ఉన్నాయి. ఆల్రెడీ దెబ్బతిని వలస కూలీలుగా మారిపోయింది చాలా వరకు. దానివల్ల ప్రభుత్వంగా ఇంకొకవేళ గుర్తింపు చేస్తే మాత్రం వారి అన్ని కులాలు మాత్రం చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నాయని మేము సంతోషం వ్యక్తం. సెంట్రల్ రాహుల్ గాంధీ కూడా కులగణన కంపల్సరీ చేయాలి అని ఆయన అసెంబ్లీ పార్లమెంట్ చెప్పడం జరిగింది. అంటే ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా వచ్చే ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీసీ ఎలక్షన్స్ కానీ బీసీ కులగణన చేసినాకనే మీరు దీంట్లోకి వెళ్ళండి అనేది కూడా అల్టిమేట్ కూడా పెట్టడం జరిగింది బీసీ వాళ్ళు. ఓకే సార్, అంటే గవర్నమెంట్ దీనికి అనుకూలంగా ఉందంటారు సార్? అనుకూలంగా, చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక మంచి రాజకీయ మేధావి, వాళ్ళు మంచి విద్యావంతుడు కాబట్టి ఆయన ఈ ప్రస్తావన తీయటము, ఆ తర్వాత ప్రభుత్వానికి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కాంగ్రెస్ నాయకత్వంలోని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం ఆదేశించడము, ఆ తర్వాత బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఇంకా వేరే ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, వేరే మంత్రులు కావచ్చు బీసీ కులగణన చేయండి అన్నది చాలా ఎంతో కాలం నుండి బీసీ సంఘాల యొక్క పోరాట ఫలితం. అంటే ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం కావచ్చు, ఇలా టీఆర్ఎస్ ఉన్న మన రాజారాం యాదవ్ గారు కూడా వాళ్ళు కూడా చేయవచ్చు. ఇలా టీఆర్ఎస్ ఉన్న కవితక్క కూడా చేయటము అంటే బీసీల యొక్క హక్కు. అంటే ఈ విషయం మీద కాంగ్రెస్ ఫాస్ట్ గా ఏమన్నా చేసే అవకాశం ఉంది? కాంగ్రెస్ చాలా మంచి శుభ పరిణామం. చాలా సీరియస్ గానే తీసుకుని బీసీ కులగణన ఆదేశించడం గవర్నమెంట్ చాలా. రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రులు ఆదేశించడం, మంత్రులు కూడా గౌరవ మంత్రులు బట్టి విక్రమార్క గారు కావచ్చు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఇంకా మిగతా మంత్రులే కావచ్చు సీరియస్ గా తీసుకొని దీన్ని చేస్తున్నాం. ఈ సర్వే మొన్నటి సర్వే కూడా దాని యొక్క ఫలితమే. దీనివల్ల బీసీలకు ఎలక్షన్లలో న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 56% జనాభా ఉన్నంత ఇంతకాలము ఈబీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, మైనార్టీలకు సబ్ ప్లాన్ ఉండే. బీసీ యొక్క సబ్ ప్లాన్ లేకపోవడం వల్ల తర్వాత బీసీల యొక్క సర్వే కులగణన జరిగితే రాజ్యాధికారం కూడా బీసీలకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత విద్య, వైద్యము, ఉపాధి పథకాలలో వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఉద్యోగపరంగా కూడా వాళ్ళకు న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ, 90% అవకాశాలు ఉంటాయి.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. అంటే ఒకవేళ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో ఒకవేళ కులగణన మీరు అన్నట్టుగా ఎంత మంది ఇది ఎంత శాతం మందికి అంత శాతం ఒకవేళ సీట్లు అని అంటే అప్పుడు ఎట్లా ఉండబోదు? కులగణన ద్వారా నిజ నిర్ధారణ జరుగుతుంది. అంటే క్లారిటీగా వస్తుంది మనకి ఎంత మంది బీసీలు ఉన్నారు, ఎంత శాతం ఉంది. దానివల్ల ఎక్కువ మెజారిటీ అన్నది అక్కడ 56% బీసీ జనాభా ఉన్నది కాబట్టి బీసీ కులగణన జరిగితే బీసీలు ఎక్కువగా ప్రభుత్వాలు వారికి గుర్తింపు ఇచ్చే అవకాశం ఉంటది. బీసీలకు ప్రాధాన్యత కూడా రావచ్చు. అంటే బీసీలకు అంటే బీసీలకే ఎక్కువ న్యాయం జరుగుతుంది. అదే బీసీలకు న్యాయం ఎక్కువగా జరుగుతుంది. ఆల్మోస్ట్ బీసీలు రాజ్యాధికారం వచ్చే పిసిసి బీసీ ఇవ్వటము, తర్వాత మన మినిస్టర్లు కూడా బీసీలు ఇవ్వటం, మహిళలకు కూడా బీసీ మహిళా మంత్రులను కూడా ఇలా ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమైన విషయం. ఆ తర్వాత బీసీలకు కూడా రాజ్యాధికారానికి వచ్చే అవకాశం ఉంటుంది, సమన్యాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏమి లేని ఓసీలు కానీ వాళ్ళు 5% ఉన్నాళ్ళు ఎక్కడో వెళ్తున్నారు. బీసీలు మాత్రం 80% కూడా ఎందుకు అంటే ఎక్కడ లోపం? ఎక్కడ అంటే బీసీలు అనేకమైన కులాలు కాబట్టి, మెజార్టీ కాబట్టి వాళ్ళు యూనిటీ ఐక్యత లేకపోవడమే ప్రధాన కారణము. ఆ తర్వాత బీసీ సప్లాన్ గురించి 1990 తర్వాత మండల్ కమిషన్ తర్వాత వీళ్ళు ఎస్సీ ఎస్టీ లాగానే బీసీ సప్లాన్ గురించి కనుక ఒకవేళ పోరాటం చేసి ఉంటే ఇలా అవకాశం జరిగేది కాదు. ప్రధానంగా బీసీ కులాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అన్ని కులాలలో ఐక్యతతో ఉండి పోరాటం జరిగి ఉంటే ఈ విధమైన సమస్య ఇలా వచ్చేది కాదు. ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ప్రభుత్వం దాన్ని గుర్తించి తీసుకోవడం సంతోషకరం. ఆల్రెడీ మేధావులు ఉన్నారు కొంతమంది బీసీ కోసం, బీసీల కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళు ఎట్లా చూస్తారు? వాళ్ళనే ఆనాడు ఏంటంటే ఇలా ఇంత ముందుగా చెప్పినట్టు మన బహుజన రాజ్యాధికారం సర్వాయి పాపన్న ద్వారా కానీ, చాకలి ఐలమ్మ కానీ, తర్వాత దొడ్డి కుమరయ్య గారు జరిగినట్టే ఆనాడు కాకతీయ విశ్వవిద్యాలయమైన జయశంకర్ సార్ గారు కావచ్చు, మేధావులైన జయశంకర్ సార్ గారు కావచ్చు, తర్వాత మురళీ మనోహర్ గారు కావచ్చు, తర్వాత ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు కావచ్చు, తర్వాత ఇక్కడ కూడా ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, మేధావులు ఇంకా ఎంతో మంది మేధావులు, కంచి ఐలయ్య గారు కావచ్చు, ఎంతో మంది మేధావులు అంటే బీసీ హక్కుల గురించి ఆనాడు. అయితే ఈ కులగణనలో బీసీ కులగణన జరిగితే అసలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు బీసీ దాని ప్రకారం 138 కులాలుగా నిర్ధారించారు ఉమ్మడి రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం 112 మాత్రమే బీసీ కులాలు ఉన్నట్టుగా గుర్తించారు. కానీ ఇంకా ఎన్ని కులాలు ఉన్నాయన్నాయి, పూర్తి స్థాయి అన్నాయి, ఇంటింటి సర్వే అన్న జరగలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇవ్వటం చాలా సంతోషకరం, శుభ పరిణామం. ఎందుకంటే ఇంటింటి సర్వే చేసినప్పుడు ఏది కులం బీసీ కులాలు మెజారిటీ కులాలు అన్నవి ఇలా 56% అన్నది బీసీ కులాలు మాత్రమే ఉన్నవి. ఇంత ప్రభుత్వ సహకారం లేదు బీసీలకు. కానీ ఈనాడు ప్రధాన రాజకీయ పార్టీలైన అన్ని రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి బీసీలకు ప్రాధాన్యత. మరియు ప్రధానంగా ప్రభుత్వమే స్వయంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కావచ్చు, రాహుల్ గాంధీ గారే కావచ్చు, ఇంకా మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇలా స్వయంగా మొత్తానికి బీసీల యొక్క కులగణన చేయండి అని స్వయంగా వాళ్ళే ఆదేశించడం చాలా దీనికి బీసీలకు సపోర్ట్ అని నేను ఆశిస్తున్నాను. బీసీలకు ఎలాంటి అవకాశాలు వస్తే వాళ్ళు ముందు వెళ్ళే అవసరం? ఈ బీసీ కులగణన జరిగితే సరి అయిన సంఖ్య ఎవరిది ఎంత అన్నది % బీసీ కులగణన ఆనాడు పూర్తి స్థాయిలో బీసీ కులగణన జరగలేదు కాబట్టి ఈనాడు బీసీ కులగణన జరిగితే అంటే రోస్టర్ ఇలా విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, రోస్టర్లో ఏ బీసీలు ఎంత ఉన్నారు అంటే ఇంతకుముందు నిజ నిర్ధారణ జరగలేదు కాబట్టి అది ఎంత అన్నది వారికి ఫలాలు అందలేదు. ఇప్పుడు మాత్రం సరి అయిన అంటే ప్రభుత్వమే స్వయంగా ఇలా ఆదేశించింది కాబట్టి సరి అయిన టోటల్ సర్వే జరిగింది కాబట్టి బీసీ కులగణాల ప్రకారం రోస్టర్లో విద్యలో కూడా రిజర్వేషన్ పూర్తి స్థాయిగా వాళ్ళు ఉండే అవకాశం ఉంటాయి. వాళ్ళకి విద్యా అవకాశాలు కలుగుతాయి. తర్వాత ఉద్యోగాలలో కూడా వారి రిజర్వేషన్ వాళ్ళకి చెందుతుంది. విద్య, వైద్యము అన్ని అంటే ఆల్ సౌకర్యాలలో ఇవాళ అన్ని ప్రభుత్వ పథకాలలో కూడా వాళ్ళు బీసీ యొక్క పథకాలను వినియోగించుకునే అవకాశం పూర్తి స్థాయిలో ఉంటుంది. ప్రభుత్వం కూడా వాళ్ళను గుర్తించి వారి యొక్క సర్టిఫికేట్లు జారీ చేస్తుంది కాబట్టి ఆ రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళకు కూడా వస్తుంది. రాజకీయంగా కూడా వాళ్ళు మొత్తం బీసీలు ఇంత % ఉన్నప్పుడు వాళ్ళకి చెందే హక్కులు వాళ్ళకి చెందుతాయి. రాజకీయంలో కూడా సమితమైన ఇలా పిసిసి ఇచ్చారు, మహిళా మంత్రులు బీసీలు ఇచ్చారు. తర్వాత ఇలా ప్రభుత్వమే స్వయంగా బీసీ సప్లాన్ కూడా ఏర్పరిస్తే ఇంకా చాలా బాగుంటుంది. బీసీ కులగణన సర్వే కూడా చేస్తుంది కాబట్టి ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి అన్ని విధాల బీసీలు అభివృద్ధి చెందే అవకాశము ఉంటుంది. విద్య, వైద్యము, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా రాజకీయంగా కూడా అభివృద్ధి చెందుతాయి. వాళ్ళకు వచ్చే ఉద్యోగాలు కూడా వాళ్ళకు చెందుతాయి. మీ నేమ్ సార్? నా నేమ్ డాక్టర్ చిన్నాల వెంకటేశ్వర్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, నిజాం కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.